డాన్స్లు ఉంటాయి, అప్పలు కూడా ఉంటాయి. అంటే ఏంట్రా డాన్స్లు స్కిట్లు అంటుంటారు, అసలు క్రిస్మస్ అంటే ఏంట్రా? నాకు బాగా తెలుసు. చర్చిలేమో కేక్ పెడతారు, ఇంట్లోమో బిర్యానీ పెడతారు. నాకు తెలిసి మనకి ఇదేరా క్రిస్మస్ అంటే. అవునరా, డాన్సులు మాత్రమే మన సండే స్కూల్కి వెళ్తాం. కాదురా, ఇది క్రిస్మస్ సీజన్ కాబట్టి మనం సండే స్కూల్కి వెళ్తున్నాం. అరే ఏంట్రా క్రిస్మస్ గురించి ఏంటేంటో మాట్లాడుకుంటున్నారు. క్రిస్మస్ అంటే డాన్సులు, స్కిట్లు, దాని గురించి మాట్లాడుకుంటున్నావా? అయ్యో కాదు నాన్న, క్రిస్మస్ అంటే దేవుడు మన కొరకు జన్మించాడు. ఎందుకు జన్మించాడు అంటే మన పాపాలను కొట్టివేయడానికి మన యేసయ్య పుట్టాడు. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, డాన్సెస్, స్కిట్స్ అంటేనే క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే మారు మనసు కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రిస్మస్ అనే పేరుతో హడావిడి చేస్తుంటారు, షాపింగ్స్ అని, అదని ఇదని. బట్ క్రిస్మస్ అంటే మనము దేవుని పరిచర్యలో హడావిడిగా ఉండాలి. నలుగురికి క్రీస్తు గురించి, నిత్య జీవం, పరలోక రాజ్యం గురించి చెప్పాలి. మరి క్రిస్మస్ అప్పుడు ఎంజాయ్ చేయడం తప్పంటావా అక్క? ఎంజాయ్ చేయాలి, కానీ మనం లోకానుసారంగా ఎంజాయ్ చేయకూడదు. మనం దేవునిలో పరిశుద్ధాత్మలో ఎంజాయ్ చేయాలి, అంటే పరిశుద్ధాత్మలో ఆనందించాలి. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. బైబిల్లో ఇలాగున సెలవిచ్చి ఉన్నది. 1 యోహాను 4:4 మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చాలా మంది క్రిస్మస్ కి మాత్రమే చర్చికి వెళ్తారు, వాళ్ళ సంగతి ఏంటక్క? అదే, అలాగ మనం ఉండకూడదు. మనం ఆచారంగా భక్తి చేయకూడదు. నిజంగా దేవుని ప్రేమించి భక్తి చేయాలి. మందిరానికి వెళ్ళే వాళ్ళు కోట్లాది మంది, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళే వాళ్ళు మాత్రం నిజంగా దేవునిలో నడుచుకొని మారు మనసు కలిగి జీవించి దేవుని చిత్తాన్ని నెరవేర్చి ఆయన ఇష్టంగా ఉండే వాళ్ళని మాత్రమే పరలోక రాజ్యానికి చేర్చుకుంటాం. క్రిస్మస్ అంటే లోకానుసారంగా ఆనందించడం కాదు. క్రిస్మస్ అంటే దేవునిలో మనం ఆనందించాలి. బైబిల్లో ఒక వాక్యం సెలవిచ్చి ఉంది. యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు